నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోని వార్తలు చూద్దాం. హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్. హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి. ఈ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి. నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకులు యాక్సెస్ను నిలిపేయండి. సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు. ప్రతివాదులకు నోటీసులు జారీ. 4 వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత 2 వారాల్లో రిజైడర్ వేయాలని పిటిషనర్కు సూచన. రాష్ట్రానికి వైసీపీ హానికరం, ఇది నిరంతర హెచ్చరిక. పయ్యావుల కేశవ్. వైసీపీ నెవర్ ఎగైన్, కూటమి వన్స్ ఎగైన్ అంటూ నినాదం. చంద్రబాబు హయాంలో భూములిస్తే కియా, హెచ్సిఎల్, అశోక్ లైలాండ్, హీరో వచ్చాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్లు కూడా. వైఎస్ జమానాలో ఇచ్చిన భూముల్లోకి ఒక కంపెనీ కూడా రాలేదు. నేడు గనులు, ఎక్సైజ్ ఆదాయం ప్యాలెస్కు, నేడంతా ఖజానాకే. బడ్జెట్ చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం. హౌ వైజాగ్ గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని అసలు ఊహించలేదు. చదువుకునే రోజుల్లో ఈ నగరం మీదుగా వెళ్ళేవాడని. విశాఖకు అపార సామర్థ్యం ఉందని తెలుసు. ఇక్కడే గూగుల్ పూర్తి ఏఐ డేటా ఏర్పాటు చేస్తుంది. ఈ హబ్ ఉద్యోగాలను తీసుకొస్తుంది. అమెరికా, భారత్ మధ్య 4 కొత్త సబ్సీ కేబుల్స్. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచై. నేడు అస్థినాకు చంద్రబాబు ఏఐ సదస్సుకు హాజరు. ఐబిఎం సహా పలు సంస్థలతో కీలక ఎంఓయూలు. క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఈఈ ఎల్ఐటితో ఒప్పందం. ఏఐ ట్విట్టర్ కోసం ఐఐటి మద్రాస్తోనూ. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ. నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్కు పునాది. రైతుకు సకాలంలో చెల్లింపు, నాణ్యత కొలతల్లో పారదర్శకత, న్యాయమైన ధర, ఈ 3 మా బలం. పాడి రైతులతో మాది 3 దశాబ్దాల బంధం. ఈ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వరి టిట్. ప్రపంచ కృత్రిమ మేధ హబ్గా విశాఖపట్నం మారుతుందని తానెప్పుడు ఊహించలేదంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్లో గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ హబ్ దేశ ప్రజలకు, వ్యాపారులకు అత్యాధునిక ఏఐ ప్రయోజనాలు అందించడంతో పాటు ఉద్యోగులను తీసుకొస్తుందని చెప్పారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో సుందర్ పిచై గురువారం మాట్లాడారు. తన ప్రసంగ ప్రారంభంలోనే వైజాగ్ గూగుల్ ఏఐ హబ్గా ఏర్పాటు గురించి ప్రస్తావించారు. టీవీ సౌండ్ తగ్గించినందుకు చంపేసింది. మంగళగిరిలో భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య. ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే, కృత్రిమ మేధాకు మానశక్తి, విలువల వన్నెలిద్దాం, డేటా సౌరభత్వాన్ని కాపాడదాం, టెక్నాలజీపై మానవ నియంత్రణ అవసరము, కృత్రిమ మేధాకు ప్రజలు ముడిసరుకు కాకూడదు. ఏఐ సమ్మిట్లో దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని మోడీ పిలుపు. తాను ప్రతిపాదించిన మానస్కు ప్రధాని మోడీ ఇలా అర్థం చెప్పారు. నైతికత, విలువల వ్యవస్థ, జవాబుదారీ పాలన, జాతీయ సార్వభౌమత్వం, అందుబాటు, సమ్మేళనం, చెల్లుబాటు, చట్టబద్ధత. ఇదే జోస్తో పనిచేయండి. సీఎం మంత్రులకు అధిష్టానం అభినందన.
కరీంనగర్ ఫలితం గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 10,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట ఇన్ఛార్జీలను మార్చాలని సూచన. సింగరేణి టెండర్ల వ్యవహారంపై ఆరా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక జరిగిన 2 అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ మున్సిపల్ పోరులో పార్టీ నుంచి ఫలితాలు సాధించడం పట్ల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సమస్యగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, పీసీసీతో సహా కష్టపడి పనిచేసిన వారందరినీ గురువారం అభినందించారు. గత 2 ఏళ్ల అంశాల భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించి రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, పీసీసీ అధ్యక్షుడిని ఢిల్లీకి పిలిపించిన పార్టీ అగ్రనేతలు దాదాపు 2 గంటలు చర్చించారు. 60,000 కోట్ల అమ్మకాలకు ముసుగు. ఒక సాఫ్ట్వేర్తో 6 ఏళ్లుగా భారీగా పన్నుల ఎగవేత. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లు వినియోగం. హైదరాబాద్లో తీగలాగితే అహ్మదాబాద్లో కదిలిన డొంక. మీరు రెస్టారెంట్కు వెళ్ళారు, బిర్యానీ తిన్నాక బిల్లు వచ్చింది, అందులో పన్నుతో సహా మీరు డబ్బు చెల్లించి వచ్చేశారు. బిల్లు ఇచ్చారు కనుక మీ నుంచి వసూలు చేసిన పన్ను సొమ్ము ప్రభుత్వానికి వెళుతుంది అనుకుంటారు కదా. కానీ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రెస్టారెంట్లు ఆ పన్ను మొత్తాన్ని ఎగవేస్తున్నాయి. నేరుగా లేదా డెలివరీ యాప్ల ద్వారా చేసిన అమ్మకాలకు 20-30% తక్కువగా చూపించడం, యూపీఐ చెల్లింపులకు కూడా రోజుకోక క్యూఆర్ కోడ్ వినియోగించడం వంటి చట్ట వ్యవహారాలు. అక్రమ గేమింగ్ వెబ్సైట్లతో 13,000 కోట్ల లావాదేవీలు. దేశవ్యాప్త వ్యవస్థీకృత సిండికేట్ను గుర్తించిన డీజీజీఐ. 6 గ్యారంటీల చట్టబద్ధత హామీ ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. ఎన్నాళ్ళు ఉచిత పంపకాలు? అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంటే ప్రజలెందుకు పని చేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నెరవేరిన లక్ష్యం, పొలం చేరని జలం, వేగం పుంజుకొని భూసేకరణ ప్రక్రియ. రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద ఏటా 5 లక్షల ఎకరాలు ఆయకట్టుకు అదనంగా సాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు కదలటం లేదు. 8 మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో మరో 28 మంది పైన వేటుకు రంగం సిద్ధం. విద్యుత్ సంస్థలో అవినీతి కేసుల్లో ఏసీబీకి పట్టుబడితే తప్ప ఇప్పటి వరకు పెద్దగా చర్యలు ఉండేవి కావు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 8 మంది ఉద్యోగులపై వేటు వేసింది. వినియోగదారుల నుంచి అధికారులు, సిబ్బంది వసూలుకు పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు ఏడాది క్రితం అవినీతి నిరోధక విభాగంలో ఏర్పాటు హెల్ప్ లైన్ నెంబర్లు కేటాయించింది. దీనికి అందిన 150కి పైగా ఫిర్యాదులను విచారించిన విజిలెన్స్ ఎప్పటికప్పుడు నివేదిక తెచ్చింది. వాటి ఆధారంగా చర్యలు తీసుకోపోవడంతో ఇటీవల మానవ వనరుల విభాగం సంబంధిత చీఫ్ ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏటు పడితే ఈరుపైనే. సమస్యల పురాలకు నగర మున్సిపాలిటీల్లో వేధిస్తున్న ఇబ్బందులు. కొత్త పాలక వర్గాల వైపు ప్రజలు ఎదురుచూపులు. కావాలి వరాలు. నిజామాబాద్లో ఇంకా పూర్తిగానే భూగర్భ డ్రైనేజీ పనులు. కోతులు తొలిగాయి, కొంగలు వాలాయి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం, ప్రజలకు ఎన్నిపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు 3వ బడ్జెట్.
కాగ్ గణాంకాలను అటకెక్కిస్తూ బడ్జెట్లో లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్. సూపర్ 6, 7 హామీలు అమలు చేసినట్లు గ్లోబల్ ప్రచారం. మూలధన వ్యయంపై పొంతన లేని లెక్కలు, సవరించిన అంచనాలకు దుమారం. 2025-26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున 7,596 కోట్లు. కానీ ఫిబ్రవరి-మార్చిలో 36,445 కోట్ల ఆదాయం వస్తుందని చూపించారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగితే ఆ స్థాయిలో ప్రజల తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదు? ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన బిల్డప్ ఏమిటి? తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పులపై ఆధారపడని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. కానీ ప్రజలకు స్కీములు లేవు, ఉన్న పథకాలన్నీ రద్దు, సూపర్ 6లన్నీ మోసాలు. చేసిన అప్పులంతా ఎక్కడికి పోతున్నాయంటే దోసుకో, పంచుకో, తినుకో. ఇది బాబు సర్కార్ పరిపాలన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. బాబుది కల్తీ పాపం, ఇదిగో ఆధారాలు. నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, వాటిని తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. అయినా వైఎస్ఆర్సీపై బురద చల్లడం ఏమిటి? చంద్రబాబు కల్తీ నెయ్యి నాటకాన్ని ఉతికి ఆరేసిన మాజీ సీఎం వైఎస్ జగన్. కేంద్ర మంత్రి రామ్మోహన్ రాజీనామా చేయాలి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం. ఏఐకి మానవ్ విజన్, ఎలుగులతో కూడిన వాడకమే కీలకం. నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి. ఏఐ వాడకంలో కీలక కూడలలో నిలిచాం. సరైన దిశగా వెళ్ళినప్పుడే ప్రపంచ ప్రగతి. ఏఐ విప్లవానికి సారథ్య స్థానంలో భారత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బిల్ గేట్స్ దూరం. ఏఐ సదస్సు కీలక వ్యక్తుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించిన కేంద్రం. బిల్ గేట్స్కు ఏపీలో చంద్రబాబు రెడ్ కార్నర్ పరచడంపై దేశవ్యాప్తంగా విమర్శలు. మండలలో హెరిటేజ్ మంటలు. ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యుల పట్టు. ఎదురుదాడికి దిగిన పాలకపక్షం. ఆధారాలు తెస్తే 100 రోజులైన చర్చిస్తామన్న అచ్చెన్నాయుడు. ఆధారాలు ఇదిగో, చర్చకు సిద్ధము అని విపక్ష నేత బొత్స సవాల్. 3వ రోజు స్తంభించిన పెద్దల సభ. హెరిటేజ్ ఇందాపూర్పై ప్రశ్నిస్తే ఉలికెందుకు? బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్. శ్రీలంకకు జింబాబ్వే షాక్. 6 వికెట్లతో ఘన విజయం. గ్రూప్ బిలో ఓటమి లేకుండా ముగింపు. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఏమిటి ఉచిత పథకాలు, అసలు కాంగ్రెస్తో ఆట, ఆంధ్రాబాబు పాట, అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకే తెలంగాణలో అధిక ప్రాధాన్యము, స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్గా మూసి మార్పు ఆయన కోసమే, బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీకి 99 ఏళ్ల లీజుకు సన్మానాలు, ఈ స్కామ్పై ప్రజల దృష్టి పడకుండా తెర మీదకు నైవి బొగ్గుల వ్యవహారము, ఆంధ్ర కూటమిని తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణించుకున్నారు, దాన్ని తెలంగాణలో పాడు కొలిసేందుకు తెరచాటు ప్రయత్నాలు ఉన్నారు, అధిష్టానం మీదట రేవంత్ తీరుని ఎండగట్టిన మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా తెలంగాణలో అమలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అసలు కాంగ్రెస్కు చెక్, వారికి రాజ్యసభ సీటు దక్కకుండా ముఖ్య నేతలు మంత్రాంగం, రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మదాస్కి ఈహెచ్ కోదండరెడ్డి, వారికి చెక్ పెట్టేలా తెరపైకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఏం నరేందర్ రెడ్డి పేర్లు, మరో సీటు న్యాయవాది అభిషేక్ సింఘీ కోసం రిజర్వ్, నిధులు ఇవ్వకపోతే నిలదీస్తాం, 2.5 ఏళ్లైనా హామీల సంగతి ఏంది, ఈ బడ్జెట్లోనూ నైనా నిధులు కేటాయించాలి, సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, కాంగ్రెస్ పాలనలో ఖజానాకు డేంజర్ బెల్స్,
ఈసీ నిద్రపోతున్నదా? కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంటే ఏం చేస్తున్నది? గవర్నర్ జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగం కూనీ అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు? గాంధీవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తుండ్రు? చట్టం కాంగ్రెస్కు చుట్టం అన్నట్లుగా ఎవరిస్తే చూస్తూ ఊరుకోబోము. రేవంత్ ప్రజామోదం కోల్పోయారు, అందుకే పోలీసు లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతుండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఆదిలాబాద్ జైల్లో మాజీ ఎంపీ బాల్కా సుమన్కు పరవంశ. చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో 2 మైనర్లతో పాటు మరో వ్యక్తి. చార్మినార్ షాపింగ్కి వెళ్ళిన బాలుడితో పరిచయం, స్కూల్కి వెళుతున్నానని చెప్పి బాలుడిని కలిసిన బాలిక కత్తితో బెదిరించి నోట్లో మద్యం పోసి బాలికపై అఘాయిత్యం. గుండెపోటు మరణాల్లో 20% భారత్లోనే. మరో కోల్ మాల్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలు. ఎన్నాళ్ళు ఊడిగం? 50,000 మంది 30,000కు వచ్చాం. అధిక పనిభారంతో తప్పని ఎట్టిచాకరి. చలో సెక్రటరియట్కు తరలిరండి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. సుత్తితో బాధిన ప్రేమోన్మాది. దూరం పెడుతుందన్న కచ్చతో యువతపై దాడి. సూర్యాపేట స్నేహనగర్లో ఘటన. ఫోన్పేతో లంచం. దక్షిణ డిస్కమ్ ఇంజనీర్ల ముడుపుల భాగవతం. విజిలెన్స్ విచారంలో వెలుగు చూపిన అక్రమాలు. 26 నుంచి బడ్జెట్ సమావేశాలు, 10 నుంచి 15 రోజుల నిర్వహణ. బుల్డేజర్లతో తొక్కిస్తారంట. భద్రకాళి పక్కన దళితులెందురా అని అంటున్నారు. నెల రోజుల్లోగా తాగునీరు రాకుండా బంద్ చేస్తుండ్రు. గాంధీ పేరు చెప్పి కూలుస్తారా? కడిమ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ. ఇదేనండి. నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.